నేను మీ భార్య మాత్రమే కాదు, మా అత్తయ్య కోడల్ని కూడా. ఇక అత్తయ్య చెప్పేంత వరకు నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళను. అత్తయ్య, ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నారు? అరే, మీరేం చేయాలనుకున్నా నిదానంగా చేసుకోండి. నా డబ్బులు ఇవ్వండి, నాకు ఇంకా పనులున్నాయి. చాలు ఆపండి వడ్డీ పిన్ని. అదే మాట ఎందుకు చెప్తున్నారు మీరు? అహానాకి డబ్బులు ఇచ్చినట్టే మీ డబ్బులు కూడా మీకు వచ్చేస్తాయి. ప్రస్తుతానికి మమ్మల్ని వదిలేసి మీ ఇంటికి వెళ్ళండి ప్లీజ్. నా ఇంటికి వెళ్ళాలా అంటే నా డబ్బులు దొరకవా? వడ్డీ పిన్ని అహానాతో ఏమన్నారు? మీరు ఆమెకు 7 రోజులు ఆగుతానని చెప్పారు. అప్పటికి డబ్బు రాకపోతే ఇంటికి వచ్చి వసూలు చేస్తానన్నారు. కానీ వడ్డీ పిన్ని ఇంకా 1 రోజు కూడా పూర్తి కాలేదు, మీరు వచ్చేసారు. పిన్ని, ఇది తప్పు. మీ వ్యాపారానికి కొన్ని పద్ధతులు ఉంటాయిగా. అసలు విషయం ఏంటంటే మీరు చేస్తున్న ఈ వడ్డీకి డబ్బులు ఇవ్వటం అనే వ్యాపారం చట్టవిరుద్ధం. నేను అనుకుంటే ఇప్పుడే వెళ్ళి పోలీసులకు మీ మీద ఫిర్యాదు చేయగలను. అప్పుడు పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకుపోతారు. చెప్పండి, మీరు నన్ను అలా చేయమంటారా? అందుకే అంటారు, ఎవరికి మంచి చేయకూడదు. సరే, ఇప్పుడైతే నేను వెళ్తున్నాను, కానీ నా డబ్బులు నాకు అందాలి, గుర్తుంచుకో. వడ్డీ అత్త, ఒకవేళ నేను చనిపోయినా సరే మీ డబ్బులకి ఏర్పాటు చేసి వెళ్తాను. మీకు మీ డబ్బులు అందేలా చూస్తాను. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. అరే వడ్డీ వదినా, టీ తాగి వెళ్ళండి. మీ ఇంట్లో జరుగుతున్న ఇవన్నీ చూస్తుంటే నాకు భయమేస్తోంది. ఎక్కడ మీ చిన్న కోడలు నా టీలో ఏదైనా కల్పిస్తుందో ఏమో అనిపిస్తోంది. నేనిక వెళ్తాను. నేనింకా చాలా ఇళ్లలో వసూలు చేయాల్సి ఉంది. అరే, ఇక్కడ ఎవరెవరు ఉన్నారో. మంచి చేసే కాలమే కాదు ఇది. ఒక పక్క డబ్బులు ఇసే, పైగా పోలీసుల బెదిరింపులు ఇస్తున్నారు. నన్ను ఇలాగెందుకు అవమానించావు చిన్న కోడలా? లేదత్తయ్య, నేను మిమ్మల్ని అవమానించానని నాకు అనిపించటం లేదు. ఒకవేళ ఎవరైనా వీధిలో వడ్డీ వ్యాపారం చేస్తుంటే వారికి అవమానంగా అనిపించినప్పుడు నేను వారి దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఎందుకు అవమానపడాలి? వాళ్ళ అవసరంలో ఉన్న వారికి డబ్బులు ఇవ్వడానికే ఉన్నారు కదా. ఇప్పుడు నాకు అవసరం వచ్చింది కాబట్టే నేను వారి దగ్గరికి వెళ్ళాను. వాటిని మళ్ళీ తిరిగిచ్చేస్తాను. ఎలాంటి అమ్మాయి నువ్వు? తన చేష్టలను చూస్తున్నారా? ఇంత పెద్ద తప్పు చేసినా తనల్లో కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. చిన్న, తను పశ్చాత్తాపడేలా ఏ తప్పు చేయలేదు. పశ్చాత్తాపం మనందరికీ ఉండాలి. పెద్దమ్మ మనందరి ముందు తన చిన్న కోరికని చెప్పింది, దాన్ని మనం ఎవరం గౌరవించలేదు. మరి ఈ కోడళ్లను పెద్దమ్మ తిడుతూనే ఉండేవారు. వారే తమ సర్వశక్తులు ఒడ్డారు పెద్దమ్మ కోరిక నెరవేర్చడానికి. అహానానే ముందుకొచ్చింది, మనింటి చిన్న కోడలు. తనపై అభిమానం మాత్రమే ఉండేది. ఈరోజు నా మనసులో అహానా పట్ల గౌరవం పెరిగింది. నువ్వు చేయగలిగింది చేశావు. నువ్వేమీ తప్పు చేయలేదు. నువ్వు చేసింది కరెక్టే. అత్తయ్య గారు, మీరు అహానాకి ఎలాంటి శిక్ష వేయకండి. ఆమెను ఇంటి నుంచి పంపకండి. మనందరికీ తను ప్రాణం అయిపోయింది. మీకు ఇష్టమే కదా, మాకంతా తెలుసు అత్తయ్య గారు. పెద్ద అత్తయ్య, ఆలోచించండి. అహానా నిజంగా తప్పు చేసిందా? తను ఏం చేసినా మీ సంతోషం కోసమే చేసింది. అయినా ఇన్ని రోజుల తర్వాత ఈ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. దానికి విలువ లేదా పెద్దత్తయ్య? అత్తయ్య, నేను ఇంటికి వచ్చి ఇన్నేళ్ళు అవుతోంది. ఇంత సంతోషంగా నేను లేను నిన్నటిలాగా. ఎందుకో తెలుసా? ఎందుకంటే మన ఇంట్లో ఇంత పెద్ద పూజ నేను చేయగలిగాను, మనమంతా చేయగలిగాం. ఇది ఎవరి వల్ల జరిగిందో తెలుసా? అహానానే కారణం. అంత అహానానే చేసింది. మీరే చెప్పండి, ఇదంతా జరిగాక కూడా మీరు తనని పంపించేస్తే అది తనకి అన్యాయం చేసినట్టే కదా. తనని వెళ్ళనివ్వకండి.
ఆహనా, వెళ్ళి నీ బట్టలు ప్యాక్ చేయి. అమ్మ వేరే ఏదో చెప్తుందని అనుకోకు. నేను కోరుకునేది అదే, అమ్మ కోరుకుంటారు. నేను ఇంటిని వదిలి వెళ్ళడానికి కాదనడం లేదు. నేను ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏం కోరుకుంటున్నారో? నాకే నమ్మకం కలిగింది. నేను వెళ్ళిన తర్వాత కూడా నా ఇల్లు, నా కుటుంబం ఆగిపోదు. మరి నా 4 కోడళ్ళు, ముఖ్యంగా చిన్న కోడలు దాన్ని బాగా చూసుకుంటుంది. నాకిప్పటి వరకు భయం ఉండేది, నేను వెళ్ళాక ఇల్లేమవుతుందని. నేను వెళ్ళిన తర్వాత ఈ కుటుంబం కలిసి ఉంటుందా లేదా, అందరూ కలిసి కష్టాలను ఎదుర్కోగలరా అని. కానీ ఈరోజు నాకు ఆ భయం లేదు. ఈరోజు నాకు నమ్మకం కలిగింది. నా చిన్న కోడలు ప్రతి కష్టాన్నైనా ఎదుర్కోగల సామర్థ్యం గలదని. నేను తనని మనసారా దీవిస్తున్నా. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ మాట నేను ఒప్పుకుంటున్నాను. తను నగలు కుదువ పెట్టి డబ్బులు తీసుకోవడం అది మన కుటుంబానికి సరైన పని కాదు. నాకు తెలుసు, 4 కోడళ్లకు అంత పెద్ద పూజ ఏర్పాటు చేయడం సామాన్యమైంది కాదు. కానీ ఈ బాధ్యత ఇచ్చి నేను వీరిని పరీక్షిస్తున్నాను. నా కోరికను తీర్చడానికి ఈ ఇంట్లో ఎవరు ప్రాణాలైనా ఒట్టుతారో చూడాలనుకున్నాను. కానీ ఆశ్చర్యం ఏంటంటే నా రక్త సంబంధీకుల్లో ఎవ్వరూ ముందుకు రాలేదు. నా కోరిక తీర్చడానికి ఎవరూ కష్టపడలేదు. నా 4 కోడళ్ళు ఈ ఇంటికి రాకముందు వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు. వారే నా కోరిక తీర్చడానికి ముందున్నారు. అందరికంటే ముందే నా చిన్న కోడలు. ఇది చూశాక ప్రశాంతత లభించింది. తను ఈ ఇంటిని విడిపోనివ్వదు. నువ్వు నీ ప్రేమతో తనని ఎప్పుడూ కలిపే ఉంచుకోవాలి. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, నా కోపంలోనూ అభిమానం ఉంటుంది. కేవలం నా సంతోషం కోసం ఈరోజు నా కోడళ్ళు ఎంత పెద్ద సాహసం చేశారు. నేను దీవిస్తున్నాను. పిల్లా పాపలతో చల్లగా ఉండు. చిన్న కోడల, నాకు నమ్మకం ఉంది, ఈ రోజు కాకపోయినా రేపైనా వీళ్ళంతా నిన్ను అర్థం చేసుకుంటారు. అరే, ఎవరి ఫోన్ అది? చూస్తానత్తయ్యా. ఫోన్ కట్ చేసావు? అది కాలేజ్ ఫ్రెండ్ ఫోన్ చేసింది, అందుకే కట్ చేశాను. ఇందులో ఫోన్ కట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
నువ్వు వచ్చినప్పటి నుంచి గొడవలు పెట్టుకుంటూనే ఉన్నావు. ముందా ఫోన్ చేయి. ఎవరి ఫోనో నేను చూడాలి. అత్తయ్య, నిన్న మీరందరి ముందు నన్ను చాలా పొగిడారు కదా. ఈరోజు ఏమో నేను రావడం వల్ల ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి అంటున్నారు. నాతో వాదించకు, చెప్తున్నాను. అందరి ముందు పొగిడితే నేనేదో మనసారా పొగిడానని అనుకున్నావా ఏంటి? నువ్వంత గొప్ప పని ఏం చేసేసావని? చూడు, మళ్ళీ నవ్వుతున్నావు. నేను చెప్పాను నవ్వకు. ముందు ఫోన్ చెయ్యి. ఎవరితో మాట్లాడుతున్నావో నేను చూడాలి. ఫోన్ చెయ్యి. అరే అత్తయ్య, వదిలేయండి. నిజంగా నా కాలేజ్ స్నేహితురాలే ఫోన్ చేసింది. పెళ్ళయ్యాక ఏ స్నేహితురాలు నీకు ఇంతలా ఫోన్ చేస్తోంది? నీ ఉద్దేశం ఏంటి? స్నేహితులతో బయటికి వెళ్ళి కబుర్లు, పాటలు, అదేనా నీ ప్లాన్? లేదత్తయ్య, నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. తను ఫోన్ కట్ చేసింది. అబద్ధం చెప్పకు. నాకు తెలుసు, నేను నీ ముందు లేకపోతే నువ్వు ఖచ్చితంగా ఫోన్లో మాట్లాడేదానివి. అత్తయ్య, మీరు నా కోసం ఇంట్లో అందరినీ ఎదిరించారు. ఇన్నేళ్లుగా మీతో ఈ ఇంట్లో ఉంటున్న వారు కూడా ఈరోజు మిమ్మల్ని తప్పుగా అనుకుంటున్నారు. కేవలం నా వల్లనే. నేను ఈ మాత్రం మీకోసం చేయలేనా? నేను ఏ స్నేహితురాలింటికి వెళ్ళను అత్తయ్య. ఎక్కడికి డాన్స్కి వెళ్ళను. నిజం. నాకు నీ తీపి మాటలు వద్దు, అర్థమైందా? నీ మాయ మాటలు నేను నమ్మను, అర్థమైందా? నేనేదో నీకోసం చేయలేదు. నాకేది సరనిపిస్తే అది చేశా. ఒకవేళ ఏదైనా తప్పు మాట్లాడితే కూడా నేనే ఆ రోజు చెప్తా, గుర్తుంచుకో. ఈ ఇంట్లో నా పక్కన ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అనే దాంతో నాకు సంబంధం లేదు. ఈ సంసారం కోసం నేను ఎంతో చేశాను. నా సర్వస్వాన్ని ధారపోశాను, అర్థమైందా? ఆ తర్వాత కూడా ఎవరైనా నా మాటను కాదనాలని చూస్తే నేను వదిలిపెట్టను. వదిలే. ముందు ఏ నంబర్ నుండి ఫోన్ వచ్చిందో దానికి ఫోన్ చెయ్యి. నా ముందే చెయ్యి. చేస్తున్నాను. హలో. రత్తిమా, నువ్వు ఫోన్ చేసావు కదా, ఏమైంది? హలో. ఆ పెద్ద శబ్దం వచ్చే దాని మీద పెట్టు, నేను వినాలి. అవును రత్తిమా, ఒక నిమిషం. ఏమంటున్నారు అత్తయ్య? అదే పెద్ద శబ్దం వచ్చేది ఆన్ చెయ్యి, నేను వినాలి కదా. మీ ఉద్దేశం స్పీకరా? అదే. అలాగే. అవును రతిమా, ఏం చెప్తున్నావు? నువ్వు బిజీగా ఉన్నావా? అరే, బిజీగానే ఉంటుంది ఇంటి కోడలు. బిజీగా లేకపోతే అటు ఇటు తిరుగుతుందా? నేనెందుకు ఊరుకోవాలి? ఎలా అడిగితే అలా జవాబు వస్తుంది. సరే అహానా, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. లేదు, పెట్టకు రతిమా. నువ్వు చెప్పు, ఏమైంది? నీ పక్కన ఎవరు మాట్లాడుతున్నారు? అది తన పక్కన ఎవరున్నారో తెలుసుకొని ఏం చేస్తావు? నీ మాట పూర్తిగా చెప్పే. రతిమా, అది మా అత్తయ్య గారు. నేను వారి గదిలోకి వచ్చాను కదా, అందుకే. నువ్వు అవన్నీ వదిలే. నువ్వేం చెప్తున్నావు? నేను ఫోన్ చేసినందుకు నీ మీద కోపడుతున్నారా? కోప్పడకుండా ఏం చేశారు? అరే, తనకి పెళ్ళయింది, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతుందా? నీకు ఇంకా పెళ్లి కాలేదనుకుంటా, అందుకే ఇలా స్నేహితురాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు. సరే, నువ్వే మాట్లాడు. రతిమా, చెప్పు. హఠాత్తుగా ఎందుకు ఫోన్ చేసావు? రేపు అడ్మిట్ కార్డ్ తీసుకోవడానికి చివరి రోజు, అందుకే నీకు చెప్దామని ఫోన్ చేశాను. అది నేను ఎగ్జామ్ రాయడం లేదు. ఏంటి, నువ్వు ఇంతవరకు చదువుకొని ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ రాయవా? ఆ విషయాలన్నీ వదిలే. ఇప్పుడు ఇవన్నీ సాధ్యం కాదు. కమాన్ అహానా, నువ్వు చదువులో చురుకైన దానివి. నువ్వు డిగ్రీ పూర్తి చేయవంటే అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. 2 మాటలు మాట్లాడడానికి అనుమతిస్తే తన స్నేహితురాలు ఇంటిని కూల్చడానికి సిద్ధమైంది. ఫోన్ పెట్టు, చాలు మాట్లాడడం. రతిమా, నేను ఫోన్ పెడుతున్నాను. నాకు కొంచెం ఇంటి పని ఉంది. ఏదైతే నీ ఇష్టం. నీకు ఇన్ఫార్మ్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ. అది నేను చేశాను, ఇక నీ ఇష్టం. కానీ నువ్వు పరీక్ష రాయకపోవడం వల్ల చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అడ్మిట్ కార్డ్ తీసుకునే సమయం ఉంది. నేను చెప్పాను కదా, నేను ఎలాంటి పరీక్ష రాయడం లేదు. అయినా ఇప్పుడు నా పెళ్ళైంది. పెళ్ళయ్యాక ఇవన్నీ ఎక్కడ సాధ్యమవుతాయి? ఇంటి పనులే చాలా ఉంటాయి. ఇంకా నేను ఇకపై చదువుకోవడానికి వస్తానని నాకు అనిపించడం లేదు. అహనా, నువ్వేం మాట్లాడుతున్నావు? మన క్లాస్ టాపర్వి నువ్వు. నా చెవులను నేనే నమ్మలేకపోతున్నాను. ఈ అమ్మాయి తన కాళ్ళ మీద నిలబడాలనుకుందు, ఏదైనా గొప్పగా చేయాలనుకుందు. ఇక చాలు రతిమా, నేను తర్వాత ఫోన్ చేస్తాను.
నాకు కొంచెం పని ఉంది. సరే బాయ్. చాలు, ఇది వినడం మిగిలింది. చదువుకొని తన కాళ్ల మీద తాను నిలబడాలట ఈ అమ్మగారికి, అవునా? ఎవ్రీ స్నేహితురాళ్ళు నీ బుర్ర పాడు చేస్తున్నారు. ఫోన్ చేసి ఇకపై వీరితో ఫోన్లో మాట్లాడకు, ఫోన్ ఎత్తకు. సరే అత్తయ్య, ఇప్పటి నుండి ఏ స్నేహితురాలి ఫోన్ ఎత్తను. అయినా నీ గొంతులో బాధ ఎందుకు వినిపిస్తోంది? లేదత్తయ్య, బాధ దేనికి? చూడు, నీ ముఖం చూస్తుంటే ఎవరో ప్రాణం తీస్తున్నట్టుంది. అది అత్తయ్య, మా నాన్న నన్ను ఎంతో ఇష్టపడి చదివించారు. అందుకే నేను బిఏ పాస్ అయ్యి ఉద్యోగం చేయాలని ఆయన కల. నువ్వేం చేస్తావు? నీకు రెక్కలు వస్తాయా ఏంటి? బిఏఎంఏ చదివి ఎగురుతావా? వీళ్ళకి తెలియదు అత్తయ్య, విద్య అనేది ఒక వెలుగు అని నాకు తెలుసు. ఈ చీకటినైనా దూరం చేయగలదు. వదిలేయండి, అవన్నీ దేనికి? మా నాన్న ఇప్పుడు లేరు, ఇక ఆయన కలలకు ఏం లాభం లేదు. నా సంసారాన్ని చక్కగా చూసుకోవాలనుకుంటున్నాను. నేను మీకు పరీక్ష రాయనని మాట ఇచ్చాను కదా, నిశ్చింతగా ఉండండి. నేను నా మాట తప్పను. చూస్తాను, నీ మాట మీద నిలబడు, సరేనా? ఒకటి చెప్పు, నా చిన్న నియమైనా ఒప్పించావా పరీక్ష రాయడానికి? నిజం చెప్పాలంటే 1-2 సార్లు ఆయనతో ఈ విషయం గురించి మాట్లాడాను. కానీ ఇకపై ఈ విషయం గురించి ఆయనతో ఏమీ మాట్లాడను. ఎందుకు? చిన్నాతో పరీక్ష గురించి మాట్లాడినంతగా ఏమైంది? అత్తయ్య నన్ను చూడ్డానికి వచ్చినప్పుడే అప్పుడే ఆయనతో ఈ విషయాలన్నీ మాట్లాడాను. నేను మొండికేయడంతో ఆయన సరేనని కూడా చెప్పారు. సరిగ్గానే అర్థం చేసుకున్నాను. నీలాంటి అమ్మాయిల గురించి నాకు బాగా తెలుసు. నీలాంటి అమ్మాయిలంటే? అంటే అజాగ్రత్తగా, బాధ్యత లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడేవారు. ప్రతి చిన్న విషయానికి ధైర్యం ప్రదర్శించేవారు. సరే వదిలే, పరీక్ష రాయనని చెప్పి నువ్వు మంచి పని చేసావు. అయినా పరీక్ష వల్ల వచ్చే లాభం ఏంటి? నువ్వు నీ ఇంటిని చక్కగా చూసుకో. నువ్వేం నాటితే అదే మొలుస్తుంది. నేను అదే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. చూస్తే పాలు త్రాగే బిడ్డలా మూతి పెట్టుకుంది. ఏమీ తెలియని పసిపిల్లలా ఉంది. ఈ అమాయకపు నాటకాలు నా ముందు ఆడకు. ఒక విషయం చెప్పు, పరీక్ష రాయడానికి ఆ అడ్మిట్ కార్డ్ ఏదో అంటున్నావు కదా, అది ఆ అడ్మిట్ కార్డు తీసుకోవటానికి ఏమైనా వెంట తీసుకెళ్లాలా? మీ ఉద్దేశము అడ్మిట్ కార్డా? అవును, అదే అదే, వెళ్ళాలి. అవునమ్మా, అది అడ్మిట్ కార్డ్ తీసుకోవడానికి కాలేజ్ ఐడి కార్డు ఉండాలి, అంటే గుర్తింపు కార్డు. అలాగా? అయితే నీ గుర్తింపు కార్డు నీ దగ్గరే ఉందా? అది తీసుకువచ్చే ఇవ్వు. అత్తయ్య ఎందుకు? మీకు నా మీద నమ్మకం లేదా? అవును మహాతల్లి, నాకు నీ మీద నమ్మకం లేదు. అరే, నన్ను నమ్మించి వీధిలో ఉండే ఆవిడ దగ్గర వడ్డీకి డబ్బులు తెచ్చిన అమ్మాయి ఏదైనా చేయగలదు. ఆ కార్డు గనుక నీ దగ్గర ఉంటే నువ్వు ఖచ్చితంగా కాలేజీకి వెళ్తావని నాకు నమ్మకం ఉంది. నీ ఆ 3 స్నేహితురాళ్ళు నీకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నారు కదా. మీ గురించి నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. అత్తయ్య, నేను మీకు పరీక్ష రాయనని మాట ఇచ్చాను కదా. ఆ గుర్తింపు కార్డు నా చేతికి వచ్చే వరకు నాకు ప్రశాంతత ఉండదు. అది నా దగ్గరకు వచ్చాక నువ్వు అడ్మిట్ కార్డు తీసుకోవడానికి వెళ్ళవని నాకు నమ్మకం కలుగుతుంది. నీ గురించి నాకు బాగా తెలుసు. కన్ను తప్పితే ప్రమాదం తప్పదు. వెళ్ళి తీసుకురా. ఇవ్వు. తెస్తాను.
నా జీవితంలో ఇక నీ అవసరం లేదు. ఈరోజు నా జీవితంలో ఒక ఆశయం ముగిసింది. మా నాన్నగారి కళ ముక్కలైపోయింది. ఇక చాలు. ఇప్పుడు నాకు ఒకటే లక్ష్యం మిగిలింది. రోజంతా ఇంటిని చూసుకోవడం, అందరికీ వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, ఇంట్లో వారి మాట విని నడుచుకోవడం. ఏ అవమానం ఎదురైనా నిశ్శబ్దంగా భరించాలి, మాట్లాడకూడదు. ఇదే నీ జీవితం అహానా సేన్. నువ్వే అంగీకరించాలి నీ జీవితంలో ఇక చదువుకి ఏ మాత్రం స్థానం లేదని. నీకు తిండి పెడుతున్నారు, దానికి బదులుగా ఈ మాత్రం త్యాగం చేయాల్సిందే. ఆడదాన్ని నేను. ఓ రాధాకృష్ణ, కుదిరితే ఏ అహానాకి కూడా ఇలాంటి పరిస్థితి రానివ్వకు. ఆ ఒక్కటి చూసుకో. అత్తయ్య, ఇదిగోండి